ఇక్కడ ఒక 2 BHK అపార్ట్మెంట్కి 8,000 నుండి 12,000 మధ్యలో రెంట్లు వస్తాయి. ఎన్ని ఫ్లోర్లు ఉంది? 1 2 3 4 5 G+5 అపార్ట్మెంట్. అది సపోజ్ ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం, టోటల్గా 10 ఫ్లాట్స్. సో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? చాలా తక్కువ. బట్ ఇప్పుడు అవన్నీ అమ్ముకుంటే 29 లక్షలు చెప్తున్నారు. 29 × 10 2,90,00,000 వస్తుంది. ఈ రోడ్డు ఇది 80 అడుగుల రోడ్డు. ఒక వీడియో పెట్టినప్పుడు మాక్సిమం పీపుల్ ఎలా ఉన్నారంటే, వీళ్ళని ఓకే దారి చూపించినంత వరకు వాళ్ళని పట్టుకోవడం, దారి చూపించిన తర్వాత వాళ్ళని వదిలేసి వేరే ఏజెంట్లతో వెళ్ళడం. సో మీరు వేరే ఏజెంట్తో వెళ్ళినా వాళ్ళకి 2% కమిషన్ ఇవ్వరా? ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో మీకు ₹1 వస్తుందంటే అందులో మాకు 10 పైసలు ఇవ్వడానికి ఇబ్బంది పడకూడదు. అప్పుడే మీకు మంచి మంచి ప్రాఫిట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి ఏజెంట్ల రూపంలో మీకు వస్తాయి. ఎప్పుడైతే మీరు ఏజెంట్ని చీట్ చేస్తున్నారో ఏజెంట్స్ కూడా మిమ్మల్ని చీట్ చేయడం మొదలు పెడతారు. ఈ లేఅవుట్ వీడియో నేను 1 year బ్యాక్ అప్లోడ్ చేశాను. అప్పుడు చెప్పాను, ఏం చెప్పానంటే ఇందులో మంచి డెవలప్మెంట్లు వస్తాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లేదు అనుకుంటే మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఈ లేఅవుట్లో మీరు ఒక 400 గజాలు తీసుకొని ఒక 2-3 అడ్జస్ట్ అయితే వాళ్ళే అపార్ట్మెంట్ కడతారు. దీనికి తగ్గట్టు మీకు MOI కూడా ఇస్తారని చెప్పాను. సో అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 12 విజిట్లు పెట్టాను అనుకుంటా. ఓకే, 12 విజిట్లు కూడా బాగుంది. బట్ వాళ్ళు కడతారో లేదో డౌట్ మీద వెళ్ళిపోయారు. ఒక అతను అయితే కొనుక్కున్నారు. ఓకే, ఆయన ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మరి ఈ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ బ్లాక్ టాప్ రోడ్లు ఏమీ లేవు. ఇప్పుడు చూడండి, ఇవి బ్లాక్ టాప్ రోడ్లు, 40 అడుగుల రోడ్లు. సో చూసుకుంటే ఇవన్నీ కూడా 40 feet బ్లాక్ టాప్ రోడ్లు. అప్పుడు మీరు చూసుకుంటే ఇలా కూడా ఉండేది కాదు, ఇప్పుడు నీట్గా డెవలప్ చేశారు. అండ్ చూడండి, అక్కడ ఈ లేఅవుట్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఈ విలేజ్లో ఎక్కడ చూసినా సరే మనకి మ్యాక్సిమం 2 అంతస్తుల బిల్డింగ్లు కనబడతాయి. పైన ఓనర్స్ ఉంటారు, కింద రెంట్కి ఇచ్చేస్తుంటారు. అంటే మనకి శ్రీహరిపురం, మల్కాపురం ఎలా అయితే ఉందో రెంటల్ ఇన్కమ్గా, ఇక్కడ ఈ అచ్యుతాపురం అంతా కూడా మ్యాక్సిమం రెంటల్గానే ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు దీనికి ఆనుకొని ఉన్న ఈ లేఅవుట్లో డెవలప్మెంట్ల కోసం మాట్లాడాం కదా, అండ్ అపార్ట్మెంట్ కడతారు అని చెప్పాను కదండి. అక్కడ ఒక చూడండి, పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు 400 గజాల్లోనో 250 గజాల్లోనో అది కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు అందులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. 1000 SFT చెప్తున్నారు. అంటే ఒక ఫ్లాట్ 1000 SFT వస్తుంది. 29 లక్షలు చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఒక 2 BHK అపార్ట్మెంట్కి 8,000 నుండి 12,000 మధ్యలో రెంట్లు వస్తాయి. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు టూలెట్ బోర్డు కానీ లేదంటే బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తే పలానా దగ్గర అపార్ట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి మీకు వితిన్ 1 monthలో ఇమీడియట్గా ఫుల్ అయిపోతుంది అనమాట. అది ఇక్కడ ఉన్న డిమాండ్. సో నేను 1 year బ్యాక్ ఏదైతే చేశానో, ఓకే, ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత వచ్చి చెప్తున్నాను. ఎందుకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన ఛానల్లో ఏదైనా వీడియో నేను పెడితే దాని మీద కనీసం రీసెర్చ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు నచ్చకపోతే, నాకు నచ్చలేదని లాస్ట్లో బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు చెప్పేస్తూ ఉంటాను. సో ఇప్పుడు అంటే తీసుకోకపోవడం వల్ల మీరు లాస్ అయ్యారు అని నేను చెప్పను. మీరు ఇంకో దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఏంటి అని అంటే, మనం ఒక వీడియో పెడుతున్నామంటే మినిమం రీసెర్చ్ చేసి మీకు ఉపయోగపడేవే తీసుకొస్తూ ఉంటాను. సో ఇలా చాలామంది నా ద్వారా వెళ్ళి ఈరోజు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నన్ను చీట్ చేసి వేరే కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కామన్ బిజినెస్లో. బట్ మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చాను అంటే, ఇందులో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ సేల్కి వచ్చాయి. ఓకే, సో వాటిని మీకు చెప్పడానికని, అలాగే ఈ డెవలప్మెంట్ కోసం చెప్పడానికని వచ్చాను. అక్కడ కొంతమంది నించొని ఉన్నారు చూసారా, అది మాత్రం 40 feet బ్లాక్ టాప్ రోడ్ అయితే కాదు. ఈ రోడ్డు ఇది 80 అడుగుల రోడ్డు. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక వీడియో చేశాను. అటువైపు చూస్తే అటువైపు కూడా పార్కులు ఉంటాయి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి చూసారా. ఈ లేఅవుట్ అంతా కూడా ఇల్లుల మధ్యలోనే ఉంటుంది. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఇన్వెస్ట్ చేశారు, దూరంగా వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. లేదు అని అంటే ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు ఇది 100కి 100% సూటబుల్గా ఉన్న లేఅవుట్ అనమాట. అని చూడండి, అక్కడ అపార్ట్మెంట్ ఉంది చూసారా. సపోజ్ ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం, టోటల్గా 10 ఫ్లాట్స్. సో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? చాలా తక్కువ. బట్ ఇప్పుడు అవన్నీ అమ్ముకుంటే 29 లక్షలు చెప్తున్నారు. 29 × 10 2,90,00,000 వస్తుంది. ఓకే, అందులో ఒక ఫ్లాట్ ఉంచుకొని రిమైనింగ్ అన్నీ అమ్మేసినా సరే ఓకే, మంచి ఇన్కమ్ వస్తుంది. లేదు అమ్మకుండా మొత్తం అంతా రెంట్లకి ఇచ్చుకున్నా సరే ఎవ్రీ మంత్ మనకి 10 × 12,000 వేస్తే ఎలా లేదన్నా 1,20,000 రూపీస్
ఓకే, మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ అనేవి రెంటల్ రూపంలో వస్తుంటాయి. వాళ్ళకి 2% కమిషన్ ఇవ్వరా, ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో మీకు ₹1 వస్తుందంటే అందులో మాకు 10 పైసలు ఇవ్వడానికి ఇబ్బంది పడకూడదు. అప్పుడే మీకు మంచి మంచి ప్రాఫిట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి ఏజెంట్ల రూపంలో మీకు వస్తాయి. ఎప్పుడైతే మీరు ఏజెంట్లను చీట్ చేస్తున్నారో ఏజెంట్స్ కూడా మిమ్మల్ని చీట్ చేయడం మొదలు పెడతారు. ఇది 80 అడుగుల రోడ్డు. ఇలా మనం వెళ్తే మనం ఈ రోడ్డు ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే రఘు లేఅవుట్ ఉంది ముందుని. ఆ రఘు లేఅవుట్కి అటాచ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ఇది అనకాపల్లికి కనెక్ట్ అవుతుంది. ఒక ప్లాట్ కానీ ఒక లేఅవుట్ కానీ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చెక్ చేసుకొని, ఓకే ఇంత నాలెడ్జ్ ఉంది, రేపు పొద్దున్న నేను ఇన్వెస్ట్ చేస్తే ఈయనకి ప్రతిదీ తెలుసు కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ధీమా రావాలి. సో మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి, ఎంతో కష్టపడి మనం వీడియోస్ పెడుతున్నాం. సో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే టైంపాస్ వాళ్ళు ఈ మధ్యన ఎక్కువైపోతున్నారు. సో అందుకే నేను వీడియోస్ కూడా తగ్గించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు కాంటాక్ట్ అయితే మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మేము మంచి ప్లాట్స్ అయితే చూపిస్తాము. మీ ఆల్రెడీ అందరికీ తెలుసు మన ఛానల్ ఆల్రెడీ మార్కెట్లో మంచి నేమ్తో ముందుకు దూసుకుపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరికైతే అపార్ట్మెంట్ కావాలో, ఫ్లాట్ కావాలో, ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 1000 SFT వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఉంది. సో మనకి 2 BHK వస్తుంది. SFT వచ్చేసి 1000 SFT వస్తుంది. UDS 26.6 గజాలు వస్తుంది. ఓకేనండి, ఇది ఓవరాల్గా ఈ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైనా పోయేదేం లేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి.